హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటున్నా ఒక రెసిపీ అయితే ట్రై చేస్తున్నా. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అదే పాలకూర ఉల్లికారం అన్నట్టు. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లోనైతే ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి అయితే ఎక్కువ లేకుండే ఫ్రెండ్స్, అందుకనే నేను ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసిన ఉండే మిక్సీ పట్టేటప్పుడు. ఆనియన్స్ అయితే పెద్ద పెద్దగా చాప్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేయాలన్నట్టు. ఆనియన్స్ ఫ్రై అయ్యే టైంలోనే కొంచెం చింతపండు కూడా వేసిన. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకోవాలి. మీన్ వైల్ పాలకూరని అయితే మంచిగా వాష్ చేసుకోవాలన్నట్టు. కొంచెం మట్టి మట్టి ఉంటుంది కదా, మంచిగా వాష్ చేసేసుకొని చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇంత వీలైతే అంత చిన్నగా చాప్ చేసుకోవాలి. మళ్ళీ పోపు వేయడానికైతే పోపు సామాన్లన్నీ వేసేసి మన పాలకూర చిన్నగా చాప్ చేసేది కూడా మొత్తం పోపులను అయితే వేసేయాలన్నట్టు. మన వాటర్ అంతా పాలకూరలో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేలోపు పాలకూరను అయితే ఉడికేయాలి. ఇక్కడనైతే పాపకైతే తినిపించేస్తున్నా. మా పాపనైతే ఈ మధ్యలో అన్నం సరిగ్గా తినట్లేదు, అటు ఇటు తిప్పి తినిపించడం అవుతుంది అన్నట్టు. ఇక్కడైతే వాటర్ అంతా డ్రై అయిపోయాక పాలకూర నుంచి కొంచెం ఆయిల్ సపరేట్ అయితే వస్తుంది కదా, అప్పుడైతే ఈ మిక్సీ పట్టిన దాన్ని కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇక రెండిట్లో ఆయిల్ అయితే బయటికి మనకు వచ్చేది కనిపిస్తుంది. రెసిపీ అయితే బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే